దేవుడు మన మాటలను కాదు కానీ మన హృదయ యథార్థతను చూస్తూ ఉన్నారు. మనుషులైతే మన మాటలకు ఆకర్షించబడతారు, కానీ దేవుడు మన హృదయ యథార్థతకి ఆకర్షించబడుతున్నారు. మనం ఏ విధంగా యథార్థంగా జీవిస్తే మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగించబోతున్నారు అని మనము చూసినట్లయితే, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించెను. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలును చెయ్యక మానడు. ఆమేన్. దేవుడు ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారి జీవితంలో ఏ కార్యము ఏ మేలు చేయక మానరు. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యో నా జీవితంలో ఈ కార్యం ఎప్పుడు జరుగుతుంది, ఈ మేలు ఎప్పుడు జరుగుతుంది అని మనం ప్రార్థిస్తూ ఆ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. దేవుడు మన కీడుని మేలుగా మార్చి, మన పరిస్థితి ఏదైనప్పటికీ మార్చి మన జీవితంలో మేలమైన కార్యాలు జరిగించే దేవుడు. కానీ దేవుడు మన యథార్థతను బట్టే ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ప్రతి కీడును మేలుగా మార్చాలన్నా, మన పరిస్థితిని మార్చాలన్నా, మారావంటే మన జీవితం మధురముగా ఆయన మార్చాలన్నా, శాపము అనుభవిస్తున్న మన జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చాలన్నా, ఏ కార్యము చేయాలన్నా సరే దేవుడు చూసేది మన యథార్థతనండి, మన హృదయ యథార్థతను. మనం ఏ విధంగా యథార్థంగా ప్రవర్తిస్తున్నామో చూసి దేవుడు దానిని బట్టి మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నారు. మనం యథార్థంగా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, అసలు ఏ కార్యము కూడా ఆటంకం కానీ ఆలస్యం కానీ లేకుండా దేవుడు ఆయన సమయం ముందు తప్పక జరిగించే దేవుడు. కాబట్టి మనము యథార్థంగా జీవిద్దామండి. మన యథార్థతను బట్టి దేవుడు మన జీవితంలో ఆయన మేలుమైన కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థతలు కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నిన్ను ఈ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.